మరి ఉదయకాల సమయంలో మహోన్నతుడైన దేవుణ్ణి, మహాగరుడైన దేవుణ్ణి, సర్వశక్తి కలిగిన దేవుణ్ణి మనం ఆరాధించడానికి దేవుడిచ్చిన ఈ ఉన్నతమైన సమయాన్ని బట్టి ప్రభుకే మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకొక్కరికే చెల్లునుగాక. ఈ దినచర్యలో ఆయన కృపయు, ఆయన క్షేమము, ఆయన సమాధానము మనతో కూడా ఉండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్. వాక్య భాగంలోనికి వెళ్దాం. యెషయా గ్రంథము 27వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనం. ఇలాగు జరగకుండానట్లు జనులు నన్ను ఆశ్రయింపవలెను, నాతో సమాధాన పడవలను, వారు నాతో సమాధాన పడవలను. మరొకసారి చదువుకుందాం. ఇలాగున జరగకుండానట్లు జనులు నన్ను ఆశ్రయింపవలను, నాతో సమాధాన పడవలను, వారు నాతో సమాధాన పడవలను. ప్రభు ఇట్టి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవునితో సమాధాన పడాలన్నది ఆయన హృదయపు అభిలాష. ఈరోజు మనుషులతో సమాధాన పడడం మనం చూస్తున్నాం, కానీ మరి దేవునితో మనం సమాధాన పడాలని ప్రభు కోరుకుంటే, ఎందుకు మనం సమాధాన పడాలి? ఈరోజు సమాధానము అన్నది ఇద్దరి మధ్యలో ఒక ఆనందాన్ని, ఇద్దరి మధ్యలో ఒక సంతోషకరమైన జీవితాన్ని తీసుకొస్తుంది. ఇప్పుడు దేవుడితో మనం సమాధాన పడడం కొరకు మరి దేవుడే చెప్తున్నాడు, వారు నాతో సమాధాన పడాలి. వారు నాతో కూడా ఏమవ్వాలంటే నాతో సమాధాన పడవలను, వారు నాతో సమాధాన పడవలను. 2 పర్యాయములు అదే మాట మాట్లాడుతున్నారు. ఈరోజు సమాధానము నీ జీవితానికి ఒక ఆశీర్వాదం లాంటిది. దేవుని బిడ్డలారా, ఈరోజు మానవ జీవితంలో కుదువైనది, కరువైనది కూడా సమాధానమే. మనిషి జీవితంలో ఈ సమాధానాన్ని పొందుకోలేని జీవితంగా ఉంది. కారణం అంటే సమాధానానికి మనము దేవుని బిడ్డలారా అసమాధానకరమైన జీవితం ఎక్కువగా మనం జీవిస్తున్నాం. కనుక చాలామంది కూడా దేవునితో సత్సంబంధము కలిగిన జీవితం లేదు, సమాధానకరమైన జీవితాలు లేవు. ప్రభువుకు విరోధమైన పాపము, ప్రభు యొక్క మనస్సును దుఃఖపెట్టడం, ప్రభువుకు వాక్యానికి వ్యతిరేకమైన జీవితం ఈరోజు చాలామంది జీవితాల్లో దేవునికి విరోధమైనటువంటి కార్యాలు కనబడుతున్నాయి, కానీ దేవునితో కూడా సమాధానకరమైన జీవితాలు లేదు. కింద వచ్చిన మనం చూస్తున్నాం, రాబో దినముల్లో యాకోబు వేరుపారును, ఇజ్రాయేలు చిగురు పూయును, వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు. దేవునితో మనం సమాధాన పడినట్లుగా మన జీవితాన్ని ఎప్పుడైతే మనము సమాధానకరమైన జీవితంగా మార్చుకుంటున్నామో, మన మీద దేవుడు మరి దినములను, రాబోతున్న దినాలను ఒక ఆశీర్వాదకరమైన ఫలాలుగా దేవుడు మారుస్తాడు. ఈరోజు సమాధానమును మనం వెంటాడాలి. సమాధానకర్తైన దేవునితో మనము సమాధాన పడడం నేర్చుకోవాలి. ఈరోజు మనుషులతో సమాధానం ఉండదు, మనకి దేవునితో కూడా సమాధానం ఉండదు. ప్రతిదానికి దేవుని బిడ్డలారా వ్యతిరేక భావాలతోనే, వ్యతిరేకపు ఆలోచనలతోనే మన బ్రతుకులను కొనసాగిస్తున్నామే, కానీ ఒక సమాధానకరమైన వాతావరణం, సమాధానకరమైన జీవితం, సమాధానకరమైనటువంటి క్రియలు, సమాధానకరమైన ప్రవర్తనలు, సమాధానకరమైనటువంటి దేవుని బిడ్డల నడవడికల్ని మనము కలిగి ఉండలేకపోతున్నాం. ఈరోజు చాలామంది జీవితాల్లో సమాధానాన్ని మనం వెంటాడాలి. సమాధానం కోసము సమాధానకర్తైన దేవునితో మనం సమాధానపరచబడాలి. ఈరోజు ఆ మనస్తత్వాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. దేవునితో సమాధానపడే అనుభవం లేదు. దేవుని యొద్దకు వచ్చి సమాధానపరచబడేటువంటి జీవితం మనకు లేదు. నిజంగా దేవుని బిడ్డలారా, రోమిలు రాసిన పత్రికలో కూడా ఒక మాట రాయబడి ఉంటుంది. 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదివినట్లయితే,
5వ అధ్యాయము మరి 1వ వచనాన్ని మనం చదువుదాం. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా మనకు సమాధానం. మనం ఆయన సమాధానకర్త. ఆ సమాధానకర్త అయిన దేవునితో మనం సమాధాన పడడం నేర్చుకోవాలి. ఆయన సమాధానమును కోరుకునే దేవుడే. ఈరోజు నువ్వు సమాధానంగా ఉండాలంటే సమాధానము కర్త అయినటువంటి దేవునితో నువ్వు మొట్టమొదటిగా సమాధాన పడడం నేర్చుకోవాలి. నీ జీవితంలో చీటికి మాటికి దేవుని బిడ్డలారా చిన్న చిన్న వాటికి కూడా అసమాధానానికి గురవుతున్న నీ బ్రతుకులు చిన్న చిన్నవే. వెంటనే మనస్సులో అసమాధానం, చిన్న మాటలే, చిన్న ప్రవర్తనలే, వీటికే నీ జీవితాన్ని అసమాధానం వైపుకు నడిపించుకుంటున్నావు. దేవుని బిడ్డలారా, దేవునితో సమాధానం లేని జీవితం మనది. మన బ్రతుకుల్లో దేవుడు ఒకటే కోరుకుంటున్నాడు. మనం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, మనం ఒక సంతోషకరమైన జీవితంగా ఉండాలి అంటే ప్రభు కోరుకుంటుంది ఒకటే, నువ్వు నాతో సమాధాన పడు. దేవునితో, సృష్టికర్త అయిన దేవునితో మనం సమాధానంగా ఉంటే మన జీవితం అంతా సమాధానమే. దేవుని బిడ్డలారా, ఎందుకో తెలుసా? ఆయన సమాధానకర్త. ఆయన సమాధానకర్త. యేసుక్రీస్తు యొక్క సమాధానము మనలో ఉండాలి. యేసుక్రీస్తు యొక్క ద్వారా దేవుని బిడ్డలారా మన దేవునితో మనం సమాధానము కలిగి ఉండాలి. ప్రభువే మనకు మార్గం. అందుకే ఆయన పునరుద్ధానుడైన తర్వాత తన ప్రజలతో, తన శిష్యులతో మాట్లాడిన మాట, మీకు సమాధానం కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుద్ధానపు ఆశీర్వాదం, సమాధానం దేవుని బిడ్డలారా. ఈరోజు మన జీవితంలో కూడా సమాధానాన్ని వెంటాడాలి. సమాధానం కొరకు ప్రభుతో ఎప్పుడైతే మన తండ్రితో సమాధాన పడాలా, నీ ఆశీర్వాదం సమాధానంలో ఉంది. మొదట నువ్వు సమాధాన పడకుండా ఆశీర్వాదం రాదు. దేవుని బిడ్డలారా, నువ్వు సమాధాన పడకుండా దేవుని యొక్క దీవెనలు మనం పొందుకోలేం. మన జీవితంలో సమాధానాన్ని మనమే పోగొట్టుకుంటున్నాం. మన దేవుడు సమాధానకర్త అయి ఉన్నప్పటికీ కూడా, మన దేవుడు సమాధానాన్ని ఇచ్చి దేవుడై ఉన్నప్పటికీ కూడా, ఆయన ద్వారా వచ్చే సమాధానాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. దీని కారణం అసమాధానానికి ఎక్కువగా మనం చోటిస్తున్నాం. అసమాధానకరమైన జీవితంతోనే మన యాత్రను, జీవితాన్ని దేవుని బిడ్డలారా ముగిస్తున్నటువంటి గడియలు కూడా కనబడుతున్నాయి. మరి దేవుని స్తోత్రం. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో కూడా మనం చూస్తున్నాం. సిలువు చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనను పరలోకమందైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలనని తండ్రి అభిష్టమాయను. 22వ వచనం చూస్తే, తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచును. మనలో ఉన్న పాపమును తొలగించి, ఈరోజు పాపము దేవునితో సమాధాన పడనీయడం లేదు. దేవుని బిడ్డలారా, నీలో ఉన్న బలహీనతలు దేవునితో సమాధాన పడడం లేదు. ఆ సమాధానము నీ జీవితంలోకి రానియడం లేదు. చాలామంది లోపల రకరకాలైన ఆలోచనలు, పాపము, దేవుని బిడ్డలారా ద్వేషము, దేవుని స్తుతి, రకరకాలైన దుర్బుద్ధులు మన హృదయ అంతరంగాల్లో ఉంచుకొని ఈరోజు సమాధానం లేని బ్రతుకులు మనం బ్రతుకుతున్నాం. మన దేవుడు సమాధానకర్త. మొట్టమొదటిగా మనం సమాధానం, దేవునితో సమాధాన పడితే మన జీవితంలో దేవుడు రాబో కాలమందు దేవుని స్తోత్రం ఉన్నతమైన దీవెనలు దేవుని మీద కుమ్మరించడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు కనుక ఈరోజు సమాధానకర్త అయిన దేవుడు మనతో ఉన్నాడు. ఆ దేవునితో మనం సమాధాన పరచబడాలి. నువ్వు సమాధాన పడితే నిజంగా దేవుని బిడ్డలారా
యాకోబు రాత్రంతా కూడా సమాధానకర్త అయిన దేవునితో సమాధానం కోసం వెంటాడుతున్నాడు. మరి అన్నతో సమాధాన పడాల్సినటువంటి యాకోబు దేవునితో మొట్టమొదటి సమాధానం కొరకు వెంటాడుతున్నాడు. సమాధానపు ఆశీర్వాదం. దేవుని బిడ్డలారా, నీవు దేవునితో సమాధాన పడితే నీకు దేవుని సమస్తము కూడా సమాధానకరంగానే బ్రతుకుతావు సమస్త విషయాల్లో. కనుక ఈరోజు నీవు పోగొట్టుకుంటున్న ఆశీర్వాదం సమాధానం లేకపోవడం. అన్నీ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మానవ జీవితాన్ని సమాధానం చిన్న వాటివే, చిన్న సమస్యలే, పరిస్థితి చిన్నదే, దానికే మనము బహుభయంకరమైన ఆలోచనలు కలిగి, చిన్న మాటే దానికే మనం ఎక్కడికో ఆలోచిస్తూ, చిన్న ప్రవర్తనే దానికే మనం ఎక్కడికో మన హృదయ అంతరంగాన్ని అసమాధానానికి తీసుకుంటున్నాం. దేవుని బిడ్డ, నీలో ఉన్న ఆ బలహీనతలు, ఆ చిన్న బలహీనతలే, ఆ పాపపు బలహీనతలు నువ్వెప్పుడైతే విడిచిపెట్టి దేవునితో సమాధాన పడుతున్నావో నీ జీవితం సమాధానకరంగా ఉంటుంది. ఈరోజు మనల్ని మనమే అసమాధానాన్ని గురి చేసుకుంటున్నాం బలహీనతల్లో. దైవంచి చెప్తున్నాం, ఈ ఉదయకాలము దేవునితో సమాధాన పడదాం. మనుషులతో సమాధాన పడుతున్నాం కానీ మరలా తిరిగి అసమాధానంలోనికి వెళ్తున్నాం. దేవుని బిడ్డ, దేవునితో సమాధాన పడితే మనము అందరితో కూడా సమాధానంగా ఉండగలుగుతాం. సమాధానకర్త అయిన దేవుని దగ్గర మనం ఎప్పుడైతే మన పాపాన్ని తీసేస్తామో, మన పాపాన్ని దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం తీసేస్తున్నామో, మన అంతరంగంలో ఉన్న పాపమును ఎప్పుడైతే తొలగిస్తున్నామో మనకు సమాధానం వస్తుంది. దేవునితో సమాధానం. ఒక పాపాత్మురాలైన స్త్రీ తన పాపాన్ని ప్రభు దగ్గరికి తీసుకొచ్చి ప్రభు దగ్గర విడిచిపెట్టినప్పుడు దేవుడు ఆమెతో అంటున్నాడు, సమాధానం గల దానివై వెళ్ళు, నాతో సమాధాన పడ్డావు, నీ పాపం వలన వచ్చు జీతం మరణం, ఆ మరణం నుండి తప్పించబడ్డావు, వేదనను తప్పించుకున్నావు, నీవు ఆ పాపాన్ని నా ఎదుట విడిచిపెట్టావు కాబట్టి, నాతో సమాధాన పడ్డావు కాబట్టి సమాధానంతో వెళ్ళు. దేవుడు సమాధానాన్ని అనుగ్రహించువాడు. దేవుని బిడ్డలారా, పాపమే, చిన్న బలహీనతలే, ఈరోజు చిన్న పాపమే కదా అని మనం అనుకో, ఆ చిన్న పాపమే నీకు ఆ సమాధానం లేకుండా చేస్తావు. అసమాధాన క్రియల్లోకి నడిపించబడుతున్నావు. నీ కోపము పాపముగా మార్చుకుంటున్నావు. చిన్న మాటలతో నీ జీవితాన్ని అసమాధానకరమైన జీవితంగా మార్చుకుంటున్నావు. కనుక దేవునితో సమాధాన పడు. పాపాత్మురాలు దేవుని ఎదుటకు వచ్చి సమాధాన పడి తన పాపాన్ని విడిచిపెట్టింది. ఈరోజు నీకు దేవునికి మధ్యలో ఉన్న పాపపు బలహీనతల్ని నువ్వు ఎప్పుడైతే విడిచిపెడుతున్నావో యేసుక్రీస్తు ద్వారా దేవునితో మనం సమాధానంగా ఉండగలుగుతాం. యేసు ప్రభు ద్వారా మనం సమాధానంగా ఉండగలుగుతాం. మన హృదయాలు సమాధానాన్ని ఏలుబడి చేస్తాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు సమాధానాన్ని ఉదయం లేస్తే మనం రకరకాలైన బలహీనతల మధ్యలోకి చిక్కులుకొని సమాధానం లేని బ్రతుకులు, సమాధానం లేని జీవితం, సమాధానం లేని ప్రయాణాలు, సమాధానం లేనటువంటి కుటుంబాలుగా మారిపోతున్నాయి. చిన్న విషయాలకే మనం అసమాధానానికి గురవుతాం. విడిచిపెడదాం ప్రభు దగ్గర. ఆ పాపాత్ములైన స్త్రీ విడిచిపెట్టినట్లుగా, యాకోబు విడిచిపెట్టినట్లుగా తన పాపాన్ని ఈరోజు నువ్వు విడిచిపెడితే, దేవునితో సమాధాన పడితే నిశ్చయంగా దేవుడు నీకు గొప్ప సమాధానకర్త అయిన దేవుని ఆశీర్వాదం రాబోతున్న కాలం. మరి దేవుడు నిశ్చయంగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. నువ్వు దేవునితో సమాధాన పడడం నేర్చుకో. మనుషులతో సమాధాన పడినట్లు క్షమించని మనుషులను అడుగుతున్న మరలా తప్పిదాల్లోకి వెళ్ళిపోతున్నాం, మరలా పొరపాట్లకి వెళ్ళిపోతున్నాం, మరలా బలహీనతల్లో పడుతున్నాం. కానీ దేవునితో పడితే సమాధానం మన జీవితంలో ఎక్కడ పొరపాట్లు రావు. మన దేవునితో సమాధానంగా జీవిస్తే, మన దేవుని దగ్గర నీ పాప బలహీనతలు ఒప్పుకొని విడిచిపెట్టి అసమాధానానికి ఏవైతే కారణంగా ఉన్నాయో
వాటన్నీ కూడా నువ్వు విడిచిపెట్టేట్లయితే నీ రోత జీవితం, పాప జీవితం, బలహీన జీవితాన్ని, అతిక్రమ జీవితాన్ని, లోపల నువ్వు పెట్టుకున్నటువంటి అక్రమమైన క్రియలను నువ్వు విడిచిపెట్టినట్లయితే దేవుడు నిన్ను సమాధానంతో నడిపిస్తాడు. సమాధానము గల దానివై, సమాధానం గలవాడివై నీ జీవితాన్ని కొనసాగించగలుగుతావు దేవుని బిడ్డ. కనుక ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీరు నాతో సమాధాన పడవాలను, వారు నాతో సమాధాన పడవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కనుక సమాధాన పడదాం. మన ప్రభు ఎదుట మన బలహీనతలు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు సమాధానానికి వారసులవుదాం. పునరుద్ధానపు సమాధానానికి వారసులవుదాం. సమాధానకర్త అయిన దేవుణ్ణి ధరించుకొని ప్రతి విషయంలో సమాధానంగా బ్రతుకుదాం. అట్టి సమాధానం చేత ప్రభు మనల్ని నడిపించి కాపాడి అన్ని విషయాలలో మనకు సమాధానము అనుగ్రహించి